హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు కథలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ పెద్ద అడవిలో చాలా జంతువులు నివసించేవి. వాటిలో మేక, ఇంకా ఒక భయంకరమైన పులి కూడా ఉండేవి. మేక పేరు చింటూ, అలాగే మన పులి పేరు రాజా. అడవిలో ఉన్న ప్రతి జంతువు కూడా రాజా పులిని చూసి భయపడేవి. ఎందుకంటే అది ఎంతో బలమైంది, ఇంకా క్రూరమైంది కాబట్టి. ఒకరోజు ఒక చిన్న మేక తన తెలివితేటలతో అందరికీ నిరూపించింది. అదేంటంటే బలం ఒక్కటే కాదు, తెలివి కూడా చాలా శక్తివంతమైంది. ఈ కథలో మనం ఒక చిన్న మేక ఒక భారీ పులిని ఎలా మోసగించిందో తెలుసుకుందామా? ఒకరోజు చింటూ మేక కొంత గడ్డి కోసం అడవిలోకి వెళ్ళింది. గడ్డి తింటూ ముందుకు వెళ్ళిన చింటూ అనుకోకుండా ఒక పెద్ద గుహ దగ్గరికి చేరింది. ఆ సమయంలో గుహ లోపల నుండి ఒక గంభీరమైన గర్జన వినిపించింది. చింటూ వెనక్కి తిరిగి చూసింది. ఆ చీకట్లో ఏవో మెరిసినట్లుగా కనిపించాయి. అదెవరో కాదు, రాజా పులి. అది ఆకలితో ఉండి మేకను చూస్తూనే నోటి నిండా లాలాజలం కార్చింది. రాజా మొదటి అడుగు వేసి, హహా, ఈరోజు రుచికరమైన భోజనం దొరికింది అంటూ మేక దగ్గరకు రావాలని చూసింది. చింటూ పరిస్థితిని అర్థం చేసుకుంది. పరిగెత్తడం ఉపయోగం లేదు. పులి వేగంగా వచ్చేసి నన్ను పట్టుకుంటుంది. తనను తాను కాపాడుకోవాలంటే తెలివిగా ఆలోచించాలని ఒక ఉపాయం వేసింది. మేక ధైర్యంగా మొహం పెట్టుకొని, ఓ రాజా, నిన్ను చూసి ఎంతో ఆనందంగా ఉంది. నా యజమాని నన్ను ఒక బలమైన పులిని తీసుకురమ్మని చెప్పాడు. అదృష్టవశాత్తు నీవే ఈరోజు నా ముందుకు వచ్చావు అని చెప్పింది చింటూ. రాజా ఆశ్చర్యపోయాడు. నీ యజమానా? ఎవరు? అంటూ గర్జించింది పులి. చింటూ గుహను చూపించి, నా యజమాని ఈ గుహలో ఉంటాడు. అతను ఈ అడవికి నిజమైన రాజు. అతనే ఒక సింహం అంటూ చింటూ ఎంతో గర్వంగా చెప్పింది. నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తాడు మా సింహం రాజు. ఎందుకంటే అతనికి ఈరోజు భలే ఆకలిగా ఉంది అంది చింటూ మేక. రాజా ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. సింహం ఉందా? అది నిజమా? అన్నాడు. చింటూ చెప్పింది, ఒకవేళ నమ్మకం లేకపోతే గుహలోకి పోయి చూడు. లేకపోతే గట్టిగా బయటే ఉండి అరుస్తూ ఇక్కడ ఎవరు, ఇక్కడ ఎవరు అని అడుగు. నీ సమాధానం వస్తుందో లేదో చూడు అంది. రాజాపులి ధైర్యంగా గుహవైపు వెళ్ళి గట్టిగా గర్జించాడు, ఇక్కడ ఎవరు అని. గుహ లోపల నుంచి అతని స్వరమే ప్రతిధ్వనించబడింది. కానీ రాజాపులి అది తన ప్రతిధ్వని అని తెలుసుకోలేకపోయాడు. తనకంటే గొప్ప సింహం లోపల ఉందని అనుకున్నాడు. భయంతో వెంటనే వెనక్కి తిరిగి అడవిలోకి పరిగెత్తాడు. చింటూ మేక నవ్వుకుంటూ తన ప్రాణాల్ని రక్షించుకుంది. ఇలా కొన్ని రోజులకు రాజాపులి మేక తనను మోసగించిందని తెలుసుకున్నాడు. ఇలా కాకుండా మేకను పట్టుకొని తినాలి అని అనుకున్నాడు. ఒకరోజు చింటూ మేక చిన్న వంతెనను దాటుతోంది. ఆ సమయంలో రాజాపులి అక్కడికి వచ్చి దారి ముట్టగించాడు. చింటూ నటిస్తూ, ఓ రాజా, చాలా ఆనందంగా ఉంది నువ్వు వచ్చినందుకు. నేను సంతోషంగా ఉన్నాను అని అంది. రాజాపులి ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వు భయపడకుండా ఇలా అంటావా అంటూ గర్జించాడు. చింటూ మేక వంతెన క్రింద ప్రవహిస్తున్న నదిని చూపిస్తూ, చూడు, నీ కింద నీటిలో ఇంకొక పులి ఉంది. అది నిన్ను చూస్తూనే ఉంది. నేను భయంతో అటు వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నాకు భయం లేదు అంది మేక. రాజా నీటిలోకి చూశాడు. అక్కడ అతని ప్రతిబింబం కనిపించింది. కానీ పులికి అదే అర్థం కాలేదు. అది మరొక పులి ఉందని అనుకుంది. కోపంతో పెద్దగా గర్జించాడు. నీటిలో అతని ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో ఆ పులిని ఎదుర్కోవాలని ఆ నదిలోకి దూకేసింది ఆ పులి. కానీ దూకిన వెంటనే రాజాపులి గట్టిగా కొట్టుకున్న ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చింటూ హాయిగా వంతెన దాటి
వెళ్ళిపోయింది. కొన్ని గంటల తర్వాత రాజాపులి నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఒడ్డుకు చేరింది. తడిసిపోయి ఎంతో అలసిపోయి ఓ బాధను అర్థం చేసుకున్నాడు. నాకు చాలా బలం ఉంది, కానీ నాకంత తెలివితేటలు లేవు. మేక చాలా తెలివైంది, ఇంకా చిన్నది కూడా, తనలో తాను అనుకున్నాడు. ఒకరోజు మళ్ళీ చింటూ మేకను చూసి ఈసారి దయతో చెప్పాడు. చింటూ, నేను నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు ఎంతో తెలివైనవాడివి. బలం కంటే తెలివి ముఖ్యమని నేర్చుకున్నాను. నువ్వు నా స్నేహితుడవైతే మంచిది అంటూ చెప్పాడు రాజాపులి. చింటూ చిరునవ్వుతో అంగీకరించాడు. సరే రాజా, మనం స్నేహితులం అవుదాం. తెలివి బలం కలిసినప్పుడు నిజమైన విజయాన్ని అందుకోవచ్చు అని చింటూ మేక బాగా చెప్పింది. ఆ రోజు నుంచి రాజాపులి చింటూ మేక ఇద్దరూ మంచి స్నేహితుల్లా మారారు. రాజాపులి మేకను రక్షించగా మేక పులికి ఆహారం దొరికే మార్గాలను చెప్పింది. అడవి జంతువులందరూ వారి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలు, ఈ కథ నచ్చిందా? ఈ కథ ద్వారా మీకు తెలిసే నీతి ఏంటి? శక్తివంతమైన రాజు తెలివైన మేక చేతిలో ఓడిపోయాడు. అవునా? మేక కష్ట పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఆలోచించింది. ఇంకా రాజు అహంకారంతో ఆలోచించకుండా ఆ నదిలోకి దూకి ఓడిపోయాడు. చివరికి రాజు చింటూ ఇద్దరు కూడా స్నేహితుల్లాగా మారారు. ఈ కథ మనకు చాలా గొప్ప సందేశం ఇస్తుంది. మనం బలమైన వారిని మాత్రమే గెలిచేలా కాదు, తెలివిని ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. బలంతో పాటు బుద్ధి కూడా ముఖ్యమైందని తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలు, ఎప్పుడూ కూడా తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి, మరింత తెలివైన వారిగా జీవించండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.